కూడి వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు గారి పేరిట వందనాలు. అలాగే యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు కూడా మా ప్రభు అయిన రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మీకు చదివే వాళ్ళు మైక్ దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఆ వీడియో దగ్గర చదువుతాడు చదవండి. నిజంగా చదువుతామా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మం వద్దకు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 18లో ఉన్న మాట, ఏలియా మీదకి ఎవరు హస్తం వచ్చిందంట? యెహోవా హస్తము. అది ఎలా వచ్చిందంట? బలంగా బలపరిచాడంట. ఎందుకు అంటే దేవుడి చేత వీరు రేపబడ్డవాళ్ళు, దేవుడి కోసం ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుడి కొరకు నిత్యము ఆయన చూచువారిల్లు. వీరికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేరే పనులు ఉండవు, ఏ పని ఉండదు, ఎప్పుడు దేవుడితోనే ఉంటాడు ఏలియా. దేవుడి పని జరగాలని, దేవుడి పిలుపు కోసం దేవుడు ఏ పనులు చెబుతాడు, దేవుడు ఏ మాట చెబుతాడు, దేవుడు ఏ రేపుతాడు, దేవుడు ఏ దర్శిస్తాడు, దేవుడు ఏ పని చెబుతాడు, ఆ పని ఎదగడానికి, ఆ పని వినడానికి, దేవుడి మాట ఎప్పుడు వినడానికి సందర్భపడి ఆతృతపడి ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండే వాళ్ళే దేవుని బిడ్డ. హల్లెలూయా. ఏలియా కనిపెట్టుకొని ఉన్నాడు. ఏలియా కనిపెట్టుకుని ఉన్నప్పుడు పైన 42వ వచనంలో చూడండి, అహాబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతము మీద నేల మీద పడి ముఖము రెండు మోకాళ్ళ మధ్యలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. ఏమని చేస్తున్నాడు? కతిమూలందరూ ఏం చేస్తున్నారు? భోజనాలకి. దేనికి? భోజనాలకి, ఈటికి పోతున్నారు. మరి భక్తుడైన ఏలియా ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడా? వస్త్రాల కొరకు వెళ్తున్నాడా? దేని కొరకు వెళ్తున్నాడా? లేదు. వీళ్ళు భోజనాల కోసం పోతున్నారు. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి, ఏ పర్వతం? కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద మధ్యలో పెట్టుకొని దేవుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ప్రజలకు వర్షం కావాలని మొదలుపెడుతున్నాడు. ఆయనకి పని జరిగిన దాకా భక్తులకి ఆకలి ఉండదు, దెప్పిక ఉండదు. ఏం కనపడిద్దండి? దేవుడి పని, దేవుని కొరకు, దేవుని కోసం ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం కనపడింది. ఆడ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. కానీ మనందరికి ఏం దొరికింది? దేవుని సన్నిధి దొరికింది. దేవుని సన్నిధానానికి మనం ఎలా ఉండాలి? దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన కొరకు కూర్చొని ఉన్నాడు, దేవుడు మన కొరకు కూర్చొని ఉన్నాడు అని మనం ఎలా ఉండాలి? ఆతృతగా. ఇప్పుడు ఎమ్మెల్యే కొరకు, మినిస్టర్ ఇంటికి వస్తున్నాడు అనుకో, మీరేం చేస్తారు? ఆయన పలానా రోజు పలానా టైం వస్తున్నాడు అంటే మీ అందరూ రాత్రి నుండి హంగామాలు చేసి ఎటు కదలకుండా చీపురు పొలాగా బంగారం కిలో వస్తున్నాడు కానీ పోదు. ఎందుకు? ఆయన వస్తున్నాడు కదా అధికారి. మరి ఆయన వచ్చేటప్పుడు లేకపోతే, హంగామా లేకపోతే పనులు అవుతాయా? అంటే లోకం మధ్య ఉన్న అధికారి కోసం అయితే ఎదురు చూస్తారు. మరి దేవుడి కోసం మీరు ఎదురు చూస్తున్నారా? దేవుడు మందిరంలో ఎదురు చూస్తున్నాడు. దేవుడి కొరకు మీ అందరూ పరిగెత్తుతున్నారా?
పరిగెత్తాల్సిన ఆతృత మీద ఉందా? అహబ్బు భోజనం మీద కూర్చుంటాకి వెళ్ళాడట. ఏలియా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి వెళ్ళాడండి. అందుకే ప్రార్థన చేసిన ఏలియాకి తన శిష్యుడికి చెప్తే, ఓ కొండ పర్వతం మీదకి వెళ్ళు, నీకేం కనబడుతుందో నాకు చెప్పు అంటే ఇల్లు చూశాడు. మీకు ఆల్రెడీ చెప్పి ఇదివరకు వాక్యం యూట్యూబ్ లో ఉంది. ఒకసారి చూశాడు, ఏం లేదు ప్రభు సేవకుడా అన్నాడు. రెండోసారి చూడన్నాడు, ఏం లేదు అన్నాడు. ఏలియా ప్రార్థన మాత్రం మానవా. కొండ పర్వతం మీద కొండ మీద కూర్చొని మోకాల మీద ప్రార్థన చేస్తున్నాడు. 6 సార్లు చూశాడు, ఏమీ లేదు. 7వసారి, గురువా ఇదిగో సముద్రం నుండి ఆకాశానికి అరచేయంత మేఘము పైకి వెళ్ళుట నేను చూచి తిని. హల్లెలూయా. అప్పుడు అహాబుకి ఇదిగో తిన్నది చాలు, వర్షం ఇక అల్ల కొలాలకు వచ్చింది, నువ్వు రథం కట్టుకొని అర్జెంటుగా పరిగెత్తు, నిన్ను వర్షం ఆపకుండా నిన్ను ముందుగా నేను సిద్ధపరచుకుని రథమును ఎల్లు అని ఏలియా శిష్యుడికి చెప్పి పంపించాడు. అయితే ఇప్పుడు మీరు చదివిన వచ్చిన ఏముందో తెలుసా? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అహబ్బు రథముల కంటే ముందే ఏలియా పరిగెత్తకుండా వెళ్ళాడంట. దేవుని వచ్చిందండి. గుర్రాల కన్నా పాత్రగా ఏలియా పరిగెత్తాడు. ఎక్కడికంటే దేవుని పలికే, దేవుని మందిరానికి, దేవుడు ఉన్నతమైన గురువుకి, దేవుడు చెప్పు ఆ యొక్క మాట కొరకు. చూసారా, రథాల కన్నా ముందు, అప్పు కన్నా ముందు ఏలియా పరిగెత్తి వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. ఎందుకు? దేవుడి హస్తము ఏలియా మీదకి. మరి మన మీద వచ్చిందా? ఎప్పుడన్నా హస్తం వచ్చిందా? హస్తం మన మీదకి వస్తే మనం పరిగెత్తే వారుగా ఉందమ్మగాక. నువ్వు గెలుచుకుంటావన్నీ, నువ్వు గెలుచుకుంటావు. ఏలియాకి ఏ స్వార్థము ఏమి ఉండదండి. ఏలియాకి కోపం, ఎలీషాకి కోపమే. కానీ వారు కోపాలు చూపిరు. ప్రభు ఆజ్ఞ వస్తుంది, ఏలియాను పట్టుకోవాలని అందరూ కలిసి కుతంత్రాలు చేసి ఈ రాజులందరూ కలిసి చేశారు. వారు సైన్యాన్ని పంపిస్తే ఏలియా కొండ పర్వతం ఎక్కి కూర్చున్నాడంట. ఏలియాను పట్టుకుంటా పోయారు. ఎవరిని? ఏలియాను పట్టుకుంటా పోయారు. ఆ అధ్యాయం ఏడో చెప్పగలరా? ఈ అధ్యాయం ఏలియాని జనాలు పట్టుకుంటే శిష్యులు సైనికులు వస్తారు. ఈ అధ్యాయం దేంట్లో ఉంది? 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథం ఎక్కడ ఉంది? 1వ అధ్యాయం 10వ వచనం చూడు. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించను. హల్లెలూయా. సేవకుడు ఏం చేయక్కర్లా. సేవకుడు కత్తులు కటాలు తీసుకొని యుద్ధం చేయక్కర్లా. చూస్తాడు సేవకుడి మీద తిరుగుబాటు జరుగుతుందని బాగా దేవుడు గ్రహించినప్పుడు దేవుని ఆత్మ సేవకుడి మీదకి వచ్చి ఏదైతే సేవకుడి నోటి నుండి బయలుపరిచిందో అది జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అంత పవర్ఫుల్. అందుకే నేను చెప్పాను, సేవకుడిని లేనప్పుడైనా సేవకుడు ఉన్నప్పుడైనా సేవకుడిని తృణీకరించకూడదు. ఏ సేవకుడైనా మనం ఏం చేయాలంటే గౌరవించాలి. సేవకుని గౌరవించాలి. సేవకుడిని తృణీకరించుకోకూడదు. సేవకుడు తృణీకరించడానికి, ఎందుకంటే తనని తృణీకరిస్తే ప్రభు ఎప్పుడు తనతో మాట్లాడతాడు. వాళ్ళు అంటున్నా సరే, ఎవరు ఎన్ని రసపడుతున్నారు ఏమనుకుంటారు తెలుసా? మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మేము ఆ మాట్లాడుకున్నప్పుడు మాలో కోపం రాదు. తగ్గింపు అన్నయ్య అంటున్నారా? అన్నయ్య క్రిస్మస్ అంటే ఏం అనుకుంటున్నారు? నీలో తగ్గింపుకి నీలో నక్షత్రం కనపడాలి. క్రిస్మస్ అంటే ఏం అనుకుంటున్నారు? నీలో దేవుని ప్రేమ
నక్షత్రం వలె నీవు ప్రకాశించాలి. క్రిస్మస్ అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని దయ నీవు అనేకులకి కనపరచాలి. ఎందుకుంటున్నారు? ఏలే కనపరిచాడు. చూడండి, రథముల కంటే ముందుగా పరిగెత్తేశాడు. చూడండి, గుర్రాల కంటే ముందు. మీరు పరిగెత్తారా? మీకు బండ్లు కూడా ఉన్నాయి, బండ్లు కూడా ఉన్నాయి. ఏలియా కాళ్ళు రథాల కన్నా ముందు వెళ్ళిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు హల్లెలూయా. ఏం చేస్తాడంట? సొమ్మసిల్లిన వాళ్ళకి. నువ్వు దేవుడి మీద ఆధారపడి సమస్యలు అనుకో, నిందల మీద, దాని మీద ఎదుగుదల లేకో, నువ్వు చేస్తున్న పనుల్లోనో ఇంకోటి మీద నువ్వు దిగజారుతున్నా, నీవు ఎదుగుదల లేకపోయినా, అభివృద్ధి లేకపోయినా, ఏది లేకపోయినా సరే, నీవు దేవుడితో ఉండాలి. దేవుడు నీలో ఉండాలి. దేవుడి కొరకు నువ్వు ఆసక్తిగా ఉండాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవునితో నీవు కలుసుకున్నట మానకూడదు. ఏలియా కర్మేల పర్వతం మీద మోకాలు ఉన్నట్టు నీవు అన్ని వేళలా పర్వతించడానికి, దేవుని సన్నిధానం కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని ప్రార్థన కొరకు, విజ్ఞాపన కొరకు, ఆయన ఆత్మ కొరకు, ఆయన దక్షిణ హస్తం నీ మీద రావడానికి కొరకు నీవు కనిపెట్టుకొని ఉండాలి. నీవు రాలేదనుకో, నీకు శక్తి లేదనుకో, నీకు ఎదుగుదల లేదనుకో, నీకు ఉద్యోగం లేదనుకో, నీకు వృద్ధి లేదనుకో, కుటుంబం బలహీననుకో, నీ మీద అన్ని సమస్యలు ఉన్నాయనుకో, ఏదైనా ఉండని నువ్వు దేవునితో ఉండు. ఇక్కడ ఏమంటున్నాడు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చుటకు. నిన్ను ఎంత సొమ్మసిల్లుతారు, ఎంత దిగుదారుతారు, ఎన్ని మాట్లాడతారు, ఎన్ని అంటారు? అన్నే అని నా వారి చుట్టూ నీవు స్టార్ నక్షత్రం వలె నువ్వు ప్రకాశింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా. చిన్న చూపు చూడండి, ఎగతాళి చేయని, నిందలు వేయని, బాధపడబాకు. దేవుని హస్తము నీ మీదకి బలపరచుటకు బలంగా వచ్చింది. వచ్చినప్పుడు ఇక నిన్ను ఆపుట రథముల తరము కూడా కాదు. హల్లెలూయా. కానీ దేవుని కొరకు మనం అంటున్నామంట, ఏలియాలాగా ఆసక్తిగా ముందుగా అన్నింటినీ పక్కన పెట్టాలి. కానీ ఆ రోజు ఏం జరుగుతుందా? దేవుని పక్కన పెడుతున్నారు, దేవుని సమయాన్ని పక్కన పెడుతున్నారు. క్రిస్మస్ అంటే ఏమంటారు? సాయంత్రం పూట వేసుకుని వెళ్ళి ఏమంటారు దాన్ని? క్రైస్తవులు చర్చిలోకి వచ్చిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు ఇళ్ళకి పోయి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ఎందుకు చెబుతున్నారు? చర్చిలోకి వచ్చారు, వాళ్ళు ఆరాధనకు వచ్చారుగా, చర్చిలో అన్నీ చేశారుగా, రేపు ఆందోళన కూడా తీసుకునేదాన్ని. మరి వాళ్ళ ఇంటికి పోయిన క్యారెక్స్ ఎందుకు చెబుతున్నా? ఉపయోగం ఏంది? కానుకల కోసమా? ఇంటింటికి పోయి మళ్ళీ చెప్తే కానుక అసలు ఏం జరుగుతుంది? లేని వాళ్ళు అందలేదో, ఎక్కడ బలపరచబడట్లేదో అక్కడికి నీవు రథముల కంటే అంటే అందరికన్నా ముందు నీ వెళ్ళి దేవుని వర్తమానం అందించాలి. హల్లెలూయా. కింద 31లో ఏముంది? మీరు యెషయా గ్రంథం చదివిన దాని కింద యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదు. ఏం పొందుతారంట? నూతన బలము. ఎవరి కోసం ఎదురు చూస్తే? దేవుడి కొరకు నువ్వు ఎదురు చూసావు, నూతన బలము పొందావు. నూతన బలము పొందిన నీవు మళ్ళీ బలం పొందిన అడిగిపోయి నువ్వు వాడు మాట్లాడుకుంటే ఏమొచ్చింది? నీవు అతను కలిసి సాయంత్రం పూట పగలో ఏడంతేగక ఆగక సన్నిధానంలో కూడి మీరు అనేకుల కొరకు ప్రార్థన చేస్తే మీ మీదకి బలం పెరుగుతా.
బలము లేని వాడికి నువ్వేం చేయాలి? నువ్వు పొందుకున్న బలాన్ని అలా తెలియజేయాలి. అందుకే సన్నిధానంలో నెల నెల మనం భోజనాలు ఎందుకు పెట్టాం? మనం తింటాక కానీ మనం పరిచయం చేసాము, ఆరాధన అయిపోయింది, అందరికి పెట్టాక మనం తిన్నాక లేని వారికి ఆ శ్రేష్టమైన దేవుడు ఆశీర్వాదమైన ఆహారాన్ని బయట ప్రజలకి పంచడమే దేవుడు పరిగెత్తే పని. హల్లెలూయా. పరిగెత్తాలండి. ప్రధాన కన్నా ముందు దేవుడి పని కోసం అన్నిటికన్నా ముందు ఉండాలి. అన్నిటికన్నా ముందు గుర్రాలు కూడా పనికి రాలేదంటే ఏం లేదప్పటికి దేవుడు హస్తము బలంగా రాగల గుర్రాలు రథాలు దేనికి? ఆపు కన్నా ముందు వెళ్ళిపోయాడు చూడండి. ఆ ప్రాంతానికి దేవునికి మహిమ కలుగుడు గాక. మనకి చర్చికి కలగాలంటే నీళ్ళు పోసుకోవాలా, బట్టలు వేసుకోవాలా, ఏమైంది ఈ పూట ఎలా ముందు ఇంట్లో దేవుడు అర్థం కాదు. దేవుడు అర్థం వచ్చింది ఏరియాకి ఎవరు అర్థం వచ్చింది? ఆకు భోజనం చేస్తున్నాడు. అవాబు ఎవరండి? ఆవుడు రాజు. ఆవు అక్కడ ఎవరు? రథాలు ఎక్కేది ఎవరు? రాజులు. నువ్వు లేదు ఎక్కుతావా? మామూలు ఎక్కుతారు రథాలు. ఆపుని బయలుదేరమని శిష్యుడు అయితే ఆపు బయలుదేరాడు. ఆపు కడ ముందు వెళ్ళిపోయాడు. ఆపు దేవుని కొరకు వెళ్ళాడు, భోజనం కొరకు ముందున్నాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద దేవుని వాక్కు కొరకు మోకరించి ఉన్నాడు. ఆ మోకాల ప్రార్థనలో ఉన్న శక్తి అది. మోకాల ప్రార్థనకు ఉన్న శక్తి మామూలు శక్తి కొన్నారేంటి? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుడు ఎదురు చూస్తున్నాడు మన కొరకు. ఆదివారం వచ్చింది, ఉపవాస ప్రార్థన వచ్చింది, అన్ని స్తుతి కోరికలు వచ్చినాయి. నువ్వు ఉపవాస ప్రార్థన ఉంది, ఆదివారం ఆరాధన ఉంది. నీకన్నా ముందు ఎవరున్నారు? శిష్యుడు దేవుడు. మరి దేవుడిని నిలబెట్టి నువ్వేం చేస్తున్నా? ఏం చేశాడు? మోకాలుని ప్రార్థన చేయబట్టి దేవుడు వస్తూ ఏలియా మేరకు వచ్చిందా? ఆపు మేరకు వచ్చిందా? ఆవుకి ఆడేముంది? గుర్రాలు రథాలు ఉన్నాయి కదా. టక 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 పోతున్నాడు. ఏమున్నాయి అని? గుర్రాలు రథాలు ఉన్నాయి. ఇవి చూసుకుంటారు. ధనం ఉంది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉందానే, ఫ్రెండ్స్ ఉందానే, కుటుంబం ఉందానే, అందరూ ఉందానే. ఏదో ఒక రోజు నిన్ను మోసగుచ్చే వాళ్ళు తయారవుతారు, జాగ్రత్త. కానీ దేవుడు నిత్యము ప్రేమించేవాడు. ఎందుకు? మీరే చూసుకోండి. ప్రతి సంఘంలో ఇదే. సంఘంలో పరిచయం అందరూ వస్తారా? సంఘం ఇప్పుడు చర్చిలో ఏదో పనులు అందరూ వస్తున్నారా? వచ్చిన వాళ్ళు పని చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఏమొచ్చింది? ఏం ఏర్పరచుకొని వచ్చే వీళ్ళు ఎప్పుడు ప్రేరేపించాడు అంటే మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? మీకు ప్రేరేపణ లేని ప్రార్థన చేస్తున్నారు, ఆత్మ లేని ప్రార్థన చేస్తున్నారు. మీకు ఇంటిలో సమస్యలు, ఇంటి ముందు సమస్యలు అన్నీ కనపడుతున్నాయి. మరి దేవుడు మీకు మేము అడిగితే మాకు చెబుతారు, మరి దేవుడికి చెప్పండి. దేవుడు అడుగుతాడు, మాదే ఉంది. మా అయితే మీరు మమ్మల్ని బెదిరేస్తారు, లేకపోతే చర్చి అనుకుంటారు. అంత విషయం చేస్తారా? కానీ దేవుడు నిగ్గదీసి అడుగుతాడు అందరినీ. నా బిడ్డలందరూ పరిగెత్తారు, నా శిష్యుడు అన్నం ఆకలి మానేశాడు, నీ కొరకు దివారాత్రులు కష్టపడ్డాడా? మరి నువ్వేం చేస్తావా? అసలు నువ్వులో కొంచెం ఉన్న పని ఉందా? నీలో కొంచెం ఉన్న పరిస్థితి ఉందా అని అడుగుతాడు. బాధ వచ్చినప్పుడు దేవుడు అంటాం కాదు, బాధ లేనప్పుడు ఉన్నాడా? బాధ ఉంటాయి, బాధ లేకపోతే కాదు. నిత్యం ఏముండాలి మనలో? దేవుని ఆత్మ, దేవుని క్రియ ఉన్నవాడు ఏది కోల్పోయినాను కోల్పోయిన దానికి రెండింతగా దేవుడు ఇచ్చునుగాక. దేవుడికి నువ్వు ఒకసారి ఇచ్చితే నిన్ను దేవుడు 2 సార్లుగా ఆయన యొక్క గుప్పెలు నిప్పి నిన్ను ఆశీర్వదించునుగాక. నువ్వు ఇప్పటం పని చేయటం నేర్చుకోవాలి, గుప్పెలు ఇప్పటం అన్ని నేర్చుకోవాలి. అన్నిటికీ ఒక్కలే, అన్నిటికీ సమాధానమే, అన్నిటికీ క్వశ్చన్ బ్యాంక్ పెట్టుకుంటారు. అంటే
అంటే మరి కత్తిమ్మ వాళ్ళకి ఏ క్వశ్చన్ బ్యాంక్ లేదా? అందరికి ఆత్మ ఉంది, గుర్తు పెట్టుకోండి. మీలో క్వశ్చన్ బ్యాంక్ ఉంది. క్వశ్చన్ బ్యాంకు కాదు ఇక్కడ కావాల్సింది, దేవుని హస్తము, దేవుని ఆత్మ మనకి కావాలని ఏలియా ద్వారా ఇద్దరు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యంతో నువ్వు బాగా ఉన్నావా? వాక్యం ధ్యానిస్తున్నావా? ఎంతమంది రోజుకు ఒకసారి వాక్యం చదువుతున్నారు? రోజుకు ఒక్కసారి వాక్యం చదువుతున్నారా? ఒక్కసారి. ఎందుకని? మీకు బైబిల్ ఇవ్వా? బైబిల్ ఇస్తున్నాగా మళ్ళీ నువ్వు బైబిల్ ఇవ్వా? ఎందుకని వాక్యం చదవట్లేదు? రోజుకు ఒకసారి. రేపు చదవడం రాదు, వినండి. ఎంతో కూడా అనుకో, ఈ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలా? నెమ్మది వేసుకో. ఇంటికి పోయి వాక్యం యూట్యూబ్లో పెట్టాం, ఇను. ఇంటి ఆ హృదయంలో వాక్యం ఉంటది. బైబిల్ లేకపోయినా పనిచేసే అక్కడ కూడా ఆ ఏలియా పరిగెత్తుడు, రథముల కన్నా ముందు పరిగెత్తాడు. ఎందుకంటే యెహోవా హస్తము ఏలియాని బలపరచెను. వచ్చింది వాక్యం. ఓకే, ఈ పనిలో ఉన్నా సరే దేవుడు హస్తం నాకు ఉండాలి. ఈ పనిలో ఉన్నా సరే ఈ పని కాదు, దేవుడు హస్తం నాలో ఉండాలి. నాలో దురాలోచన ఉండకూడదు, దుష్పారాలు ఉండకూడదు, సాతాను శోధన ఉండకూడదు. నా మీద ఏముండాలంటే దేవుని ఆత్మ ఉండాలి. వాక్యం రావాలి, నీలో ప్రేరేపణ రావాలి. నీలో వస్తుందా? నీలో తగ్గింపు జీవితం ఉందా? నీలో కృప ఉందా? భక్తులకి దేవుని కృప కావాలని వేడుకున్నారండి. వేడుకుంటే వచ్చింది. మరి నీకు వచ్చిందా? వాగ్దానం రావటం కాదు, వాగ్దానాలు అందరికీ వస్తాయి. ఆ కృపను నువ్వు పొందుకున్నావా? పొందుకుంటే నీలో అది కనబడుతుందా? నీ చుట్టుపక్కల వాళ్ళు దేవుడు వాడిని దీవించాడురా, వారిలో ఏ కుళ్ళు లేదురా, ఇదిగో దేవుడి వెలుగు తన మీద ఉంది అని సాక్ష్యం ఇస్తున్నారా? సాక్ష్యం ఇచ్చేలా ఉండాలి, సాక్ష్యం ఇచ్చే వారిలాగా ఉండాలి. చేతబడి చేస్తున్నారు, శుద్రం చేస్తున్నారు, నన్ను లేచిన కాడికి నిందలేస్తున్నారు, అవమానాలు వేస్తున్నారు. ఈ పిచ్చి మాట్లాడి సంతకాలు ఏమి? దేవుడు అర్థం మనకు తోడుకుంటే వాడెవడో ఎత్తేసాడు, ఈడెవడో ఎత్తేసాడు. పిచ్చి మాటలో ఇవన్నీ ఒక్కలో డొక్కలో ఏమీ లేదు. ఎక్కొడతాకి దేవుడు ప్రార్థన చేయటానికి అన్ని మొప్పు పనులు. ఇవన్నీ శుద్ధీకరణ లేని వాళ్ళు అందరూ. శుద్ధీకరణ కావాలి నీకు, దేవుడి బలం కావాలి నీకు, దేవుడి పరిచర్యకి దేవుడి హస్తం నీ దగ్గరికి రావాలి, దేవుడి ఆత్మ నీ దగ్గరికి నీ మీద ఉండాలండి. చూడండి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేల పడినను లేవలేక ఉండడు. లేవలేక అంటే అర్థమైందో తెలుసా? ఒక రండి అమ్మ, అది చెప్తా. ఇప్పుడు కనబడుతుంది అమ్మాయి ఉంది, తిను చిన్న వయసు. ఇప్పుడు తినని బలం ఉన్న వాళ్ళు నెట్టారు అనుకో, ఏమైంది? కింద పడింది. ఏమైంది? కింద పడింది. నిజాన్ని కనబడుతుందా? అక్కడ నుంచి ఫ్యామిలీ బాగా ఇప్పుడు మీ అమ్మాయి ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. రోజు మానసం చేస్తుంది, పొద్దుగోకులు చేస్తుంది. ఇంట్లో అమ్మనందైనా దేనిదైనా, అభివృద్ధి ఉద్యోగం అయినా, చదువు అయినా, ఎదుగుదల ఏదైనా ఎవరికి చేస్తుంది? ఎవరికి? ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఏం చేస్తాడు? తోడుగా ఈ అమ్మాయి ప్రార్థన చేస్తుంది. ఈ అమ్మాయికి బలహీనత వచ్చినందుకు ఈ చెయ్యి ఇవ్వకుండా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు కనపడటం మీకు అర్థం అవటానికి అన్నబెట్టాడు. ఇప్పుడు బలంగా ఉన్నాడు, మీకు అర్థం అవటానికి ఇప్పుడు నేను బలంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అమ్మాయి చేస్తాం ప్రార్థనకు పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో సమస్యలు అయితే
చదువులోనో వెనకబడు కింద పడుతున్నారు. పడుతున్నట్టు పడేస్తాడా? పడేస్తాడా? పడమ్మా, పడేస్తున్నాడా? ఎందుకు? తోడుగా ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేసింది? దేవుడు. ఎవరి గురించి చెప్పింది? ఆమె తన గురించి తను చెప్పుకుంటాను. తను దేవుడిలో పడిపోతున్నాడా? చెప్పుకుంటాను. తను ఏదో బలహీనత ఉందా? చెప్పుకుంటాను. తన ఇంట్లో ఏ విషయం బలహీనత ఉందా? చెప్పుకుంటాను. ఇప్పుడు ఇంటర్లో వాళ్ళు ఎవరు? దేవుడు. దేవుడు ఇది ఆడే ఉంటాడా? వచ్చాడా లేదా? పట్టుకుంటాడా లేదా? పట్టుకున్న ఈ అమ్మాయికి పడిద్దా? పడదు. పడేయాలని చూసినా పడనివాడు. అందరూ లాగుతున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? అందరూ లాగుతున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? పడనివాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కూర్చో. దేవుని చెయ్యి ఎవరుందా? కీర్తన గ్రంథం 37:24 ఎలా ఉంది? యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకున్నాడు కనుక అతను పడిపోతాడు. ఇంకా పడిపోవటం వల్ల ఎంతమంది పడేయాలనుకున్నా దేవుడు పట్టుకొని ఉన్నాడు. మనుషులు పుట్టించింది దేవుడైతే దేవుడు బలం ఎట్టొచ్చింది? దేవుడు బలం వచ్చిందా? దేవుడు బలం రానే. మనుషులు బలం కాదండి. మనుషుల బలం అసలు ఆపిందండి. మనుషుల బలం ఆపిందా? మనుషులు సృష్టించింది దేవుడు బలం ఎప్పుడు ఉంటది. మనుషులకి కనపడదు. దేవుడు రాడనుకుంటారు, దేవుడు పట్టుకోలేదనుకుంటారు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పట్టుకొనే ఉన్నాడు. విడవడండి. నీవు మనబెట్టావు చూసావా? నీవు కింద పడి కూర్చొని 2 మోకాళ్ళ మధ్యలో శిరస్సు పెట్టి దేవా నా తప్పులను ఒప్పుకున్నావని నీవు ఆయన నమ్మావే, మనబెట్టావే, కన్నీరు విడిచావే. నీ ప్రతి కన్నీరు ఆయన బుద్ధిలో ఉంచాడు. బుద్ధిలో ఉన్న కన్నీరు లెక్క చెబుతున్నాడు. ప్రతి కన్నీటికి సమాధానం వచ్చింది. చూడు, ఇక విడుదల వచ్చింది. ఏ సమస్యలో నువ్వు ఉన్నావో ఆ సమస్య నుండి యేసు నామమున నీకు విడుదల వచ్చునుగా. బలంగా నీవు పరిగెత్తుదువుగాక. బలమైన ఆత్మ నీ మీద వచ్చునుగాక. బలంగా నువ్వు బలపరచబడుదువుగాక. నూతనమైన కృప నీకు పొందుకొందువుగాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 28వ వచనం. 104వ కీర్తన గ్రంథం 104:28. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని హల్లెలూయా తృప్తి పరచబడును. ఆయన గుప్పిలి తిప్పితే ఇంకేడండి నీకు కుదువెందుకు వచ్చిందండి బాబు? నీకు కరువెందుకు వచ్చింది? నీకు ఆకలి ఎందుకు ఉంటది? ఆయన కష్టం నీ దగ్గర ఉంటే నీ మీదకి వచ్చింది కదా. నువ్వేమో ప్రతి దినం గుప్పిడి ఇప్పుతూ ఆయన చూశాడు. ఆయన చెయ్యంతా ఈ ఆకాశాన్ని సింహాసనం చేసుకుని కూర్చున్నాడంట. భూమి మొత్తం కలిపి ఆయన పాదపీఠంలాగా ఉందంట. అప్పుడు ఆయన గుప్పిడి ఎంత ఉంటుందంట? అరచెయ్యి అంట ఇప్పాడు అనుకో నీ ఇంటి మీదకి. ఇక నువ్వు ఆకలి ఉంటవా? లోకాలు గతించిన, కాలాలు గతించిన, సమయాలు గతించిన, ఎన్ని గతించిన నీవు చివరి దాకా కూడా పెట్టే చేతిగా ఉందువుగాక. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. నీ బిడ్డల సంతానం నీతిమంతుల వలె వర్ధిల్లుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నూతనమైన కృపని బాబు మనమే దేనికి వెళ్ళి కూడా చూడబాక. ఎవరు ఎన్ని చెప్పినా లెక్క చేయబాకండి. ఎవరు ఎన్ని సమస్యలు చెప్పని నీ సమస్యలు నీ కాడ ఉంచుకో. మాకు చెప్పబాకు. మాకు ఎన్ని సమస్యలు ఉన్నా మేము చెప్పు వాడికి. మా తండ్రికి అప్పగిచ్చేసాం, మా రక్షకుడికి అప్పగిచ్చేసాం, మా ప్రభువుకి అప్పగిచ్చేసాం. మా చెయ్యి ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా. మేము పడిపోయాను, నీ కంటికి పడిపోయినట్టుంటావు. మేము పడిపోనే మేము 2 రెట్టులుగా లేచి గెలుచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. కోడి పందాలు కత్తులు పందాలు వేస్తారు కదా. కోడి పందాలు కత్తులు కడతారు.
యజమానుడు పన్నెంలో వదిలేటప్పుడు ఏం చేస్తాడు? శుభ్రంగా దాన్ని దువ్వుతాడు, రుద్దుతాడు, దాంతో మాట్లాడతాడు, బుజ్జకెత్తాడు, అయ్యి పెడతాడు, బాలపప్పు, జీడిపప్పు, ఆ పప్పు, ఈ పప్పులు నీళ్ళు పెట్టి దాన్ని ప్రేమగా పిల్లవాళ్ళకి చెప్తారు, మనుషులకు చెప్పినట్టు చెబుతాడు దానికి చెవులు అన్నీ. అసలు ఎన్ని చూసుకొని దానికి కత్తులు ఎదురు దాడి చేస్తున్న కోడి కత్తి దీనికి తగిలిన కింద పడదు. పడినప్పుడల్లా ఎవరు చూసిందో తెలుసా? యజమానుడు ఏం చెప్పాడు? ఎట్టయినా సరే గెలవాలా, అవతల వాడిని కాదు, నాకు వెళ్ళి చూడు, నేను నిన్ను పెంచిన విధానాన్ని చూడు, నీ శక్తి నీకు తెలీదు, నేనిచ్చు శక్తి నీ మీద ఉంది. అవతల వాడు కాదు నువ్వు చూడాల్సింది, అవతల వాడిని కాదు నువ్వు చూడాల్సింది, నీవు అవతల వాడు నీ మీద 2 రెట్లు ఎక్కువ ఉన్నా సరే నా హస్తము నీకు తోడుంది, నీవు గెలుస్తావు, నిన్ను నేను గెలిపిస్తానంటాడు. తిరగబడి కొట్టిందండి ఒకే దెబ్బ. ఈసారి అన్ని దెబ్బలు కొట్టి కోసుకుందా, ఒక్కసారిగా పుంజుకొని లేచి కొడితే ఇంకా అది సచ్చమే. ఇక ఆ కోడిని ఎత్తుకుని ఈడిపోతాడు. ఈడి కోడి కాదు, ఆ కోడిని తీసుకెళ్ళి వేసే సంఖ్యలో దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం ఏం చేస్తాం? అవతల వాడు వాటమని కూడా మనం ఎప్పుడు ఎగతాళి చెయ్యం. మనం గెలిచామని గర్వం. దేవా పడిపోయిన చోట నిలబెట్టు, నీకు స్తోత్రం. కానీ పడిపోయిన వాడికి నిన్ను తెలుసుకునే కృపను వానికి దయచేయి, వాడిని నేను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను. మన మేరకు ఎంతో మంది దాడులు చేస్తారండి, చేయని అంటారు, అన్నయ్య అంటారు, ఎంతో మంది క్రైస్తవులు అన్నయ్య అస్సలు భయపడకండి, సువార్త ఆగదు, వీధి సువార్త కూడా ఆగదు. నిన్ను ఆపారని భయపడి ఆగేమేమో, ఇదిగో దేవుని వాక్కు రిలీజ్ అయింది, లే మరలా సువార్త మొదలుపెట్టు, దేవుని పని మొదలుపెట్టు, దేవుని అర్థం నీ మీదకి వస్తుంది, నీవు బలంగా పని చేయి. ఎదుటి వాడికి దేవుని శక్తిని తెలియవలసు. దేవుడు చూసుకుంటాడు, వాడి సంగతి చూసుకుంటాడు. కంపల్సరిగా అవతల వాడికి దేవుడి తీర్పు వస్తుంది. క్రైస్తవుడు అంటే మనిషి కాదు, క్రైస్తవుడు అంటే యేసు ప్రేమను పొందినవాడు. క్రైస్తవుడు అంటే మతము కాదు, క్రైస్తవుడు అంటే యేసయ్య కృపను పొందినవాడు. క్రైస్తవుడు అంటే మతము కాదు, మత మార్పిడి కాదు, క్రైస్తవుడు అంటే దేవుని హస్తమును తనతో నిలబడిన దినము నుండి ఇప్పుడు దాకా కూడా బలంగా వాడబడుతున్నవాడు. హల్లెలూయా. దేనికి భయపడము, అన్నిటికీ మనం ఎవరికి అప్పగించాం? ఏ బాధ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఎవడు ఎంకరించినా, తృణీకరించినా, ఏది చేసినా సరే మనం చెప్పవలసిన ఆయనకి. ఇక ఆయన మన చెయ్యి ఇస్తాడా? ఎవరిని సాక్షి కొట్టాలో వాడు మన ముందు నిలబడతాడండి. ఇక నీ ముందు నిలబడతాడా? వాడు నిన్ను గెలవనీయకుండా చేస్తాడేమో కానీ గెలిచేది మాత్రం నీవే. సాక్ష్యం చెప్పాడమన్నా, విజయగారికి ఎంతమంది పూజ పడ్డారు, కానీ విజయగారికి 100 మంది కత్తులు పెట్టినాయండి. కత్తులకి వెళ్ళి చూస్తారు అందరూ, నువ్వు కత్తులకి వెళ్ళి ఏటికెళ్ళి మనం చూడం. కత్తులన్నీ అటా మధ్యలో పక్కకు పోతాయి. దేవుని వాక్యము నీలో నుండి నిన్ను వృద్ధి కలుగు చేసింది. ఆ దేవుని వాక్యమే 2 అంచులు కలిగిన ఖడ్గం. ఆ ఖడ్గము నీలో ఉండును గాక, నువ్వు బలంగా పరిగెత్తుదువు గాక, అన్ని విషయంలో ముందుందువు గాక, అన్ని విషయంలో నీవు గెలుచుదువు గాక, అందరికన్నా దేవుడు నిన్ను హెచ్చుగా హెచ్చించును గాక. ఆమేన్. హల్లెలూయా. అయిపోయింది. ఒక్క లేఖనం చదవండి, ముగించుకుందాం. యెషయా గ్రంథము యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. 10:28. నేను వాడికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, నేను
వాటికి నిత్య జీవమును నిచ్చుచున్నాను గనుక అవి అన్నటికి నశింపవు. ఎవడును వాటిని హల్లెలూయా ఎవడును వాటిని నా చేతుల నుండి ఆపేది. నీ చెయ్యి చేతిలో ఉంది, దేవుని నిన్ను ఎవరు పట్టుకున్నారు? నేను కొంగ తీసేవాడికే పడతాయి పొట్టికాయలు. నీ పక్షాన ఉంది ఎవరు అనుకుంటున్నా? నువ్వు లేచిన కాడి నుండి ఎవరితో ఉంటున్నావు? నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు. ఎన్ని వచ్చినా అనేక జనములను నడిపించే ప్రవక్త ఏలియా, అనేక కొరకు ప్రార్థన చేసే ఏలియా, ఈ ఏలియా మీదకే సలుగులు గురుగులు. ఏలియానే బంధించుకోవాలని లేదు. ఏమైంది? ఆకాశం తెరవబడింది. ఆకాశం నగ్నొచ్చి 50 మంది దహించి వేసి ఏం చేసింది? హల్లెలూయా. మరి మన పక్షాన ఉన్న దేవుడు మనకి విరోధులను నిలబెడతాడా? మన సరిగిన కొనుగోలు వారిని నిలబెడతాడా? మన కింద పడేసి వాళ్ళని నుంచోబెడతాడా? నిత్యంగా మనమే నుంచుంటామండి. వారు ఓటమి పాలు, వారి కళ్ళ ఎదుట నీవు గెలుపు పొందుకుంటావు. హల్లెలూయా. నేను ఒక గ్రంథాలు వాక్యాలు ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక భక్తుడి గురించి చదివాను. ఆయన పేరు, ఆయన 1900 రాసుకుంటాను, నేను మర్చిపోను, నీకు తెలియాలి కదా. 1987 సంవత్సరంలో ఆయన పేరు జోసఫ్ దానియేల్. ఆయన పేరు 1987లో అంట హవాయి దీపం వెళ్ళాడు. హవాయి దీపం వెళ్ళాడంట. అక్కడంట అందరు కుష్ఠరోగులు ఉన్నారు. ఎవరు? కుష్ఠరోగులే, ఇంకెవరు లేరట. అచ్చం కుష్ఠరోగులే ఉన్నారంట. ఈయనేమో రేపబడి వెళ్ళాడు దేవుని ఆత్మతో. ఎవరి కాడికి? కుష్ఠరోగుల దగ్గరికి. హవాయి దీపం, ఆ దీపం దగ్గరికి వెళ్ళాడు. అందరూ వాళ్ళే ఉన్నారు. ఈయన వెళ్ళి వాళ్ళలో ప్రకటిస్తున్నాడంట, సువార్త చెబుతున్నాడు, అన్ని దేవుడి విషయాలు చెబుతున్నాడు, ప్రేమించటం, ఆయన ప్రాణం పెట్టింది అన్ని చెబుతున్నాడు. వాళ్ళలో ఏమి రాలా? కదలికలు రావట్లేదంట. మేము కుష్ఠరోగులు, మాకు ఎన్ని తక్కువ కదా, ఈయన ఏదో చెబుతున్నాడు, ఈయనంతా బాగున్నాడు ఇట్లా చూస్తున్నారంట. ఈయనేమో మంచి చెబుతున్నాడు, వాళ్ళ బ్రతుకు మారాలని చెబుతున్నాడు. వీళ్ళందరూ కలిసి ఆయనకి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆయన అన్ని బాగున్నాడు ఏమైనా అన్నట్టు ధృవీకరించారంట, పట్టించుకోవట్లేదంట. కొన్ని సంవత్సరాలుగా చేశాడంట సువార్త, ఉపయోగం లేదంట, మందిరం ఎదగట్లేదంట. ఇంకా బాధేసంట. తిరిగి అతని ప్రయాణం అయ్యాడంట. అతని ఊరి పేరు కూడా రాశాను నేను, చెబుతా రాకండి. అతని ఊరి పేరు, ఆయన సొంత ఊరు బెల్జియం. వెళ్ళాడంట. ట్రైన్లో ఎక్కాడంట, ట్రైన్లో వెళ్తున్నాడంట. వెళ్తూ ఆలోచిస్తున్నాడంట, ఇన్ని సంవత్సరాలు నేను ఇంతమందికి చెప్పానే, వాళ్ళు అసలు కుష్ఠరోగంతో ఉన్నారు, అసలు ఏంటి వాళ్ళ మార్పు రాలేదు, మందిరం ఎదగట్లేదు అని బాగా ఆలోచిస్తా వెళ్ళాడంట. ఆ ట్రైన్లో కూర్చున్నాడంట. ఆ చేతులు చూసుకుంటే చేతుల మీద అంట తెల్లని పొడలు ఉన్నాయంట. ఏమున్నాయి? ఇంకేమొచ్చింది? ఆయన కుష్టి వచ్చిందని అర్థమయ్యి దేవుడు ప్రేరేపణ ఇంకొంచెం ఎక్కువైందట. ఇప్పుడు నువ్వు మరలా వెనక్కి అదే కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళు అని చెప్పాడంట. మళ్ళీ ట్రైన్ దిగి మళ్ళీ వెళ్ళి అదే మందిరం అక్కడికే వెళ్ళి ఇక అదే కుష్ఠరోగులకి మళ్ళీ ప్రకటిస్తాడంట. ఈసారి అతనికి ఏమొచ్చిందని చూసేది ఇల్లు. అతని మీదకి ఏమొచ్చింది? కుష్ఠరోగం అతనికి. కానీ కుష్ఠరోగం రాకముందు అదే ప్రేమ, కుష్ఠరోగం వచ్చాక కూడా అదే ప్రేమ చూపించాడు. ఇక అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. మందిరం విస్తరణ లేదని బాధపడ్డాడు కదా. ఇక మందిరం నిండి బయట నుంచొని కడపట్ట స్థలం కడలో జనాలే ఉన్నారట. అంత గొప్పగా దేవుని స్వార్థ ప్రభావితం జరిగింది. హల్లెలూయా. అసలు వెనకడక బాకండి, అన్నిటికీ భయపడబాకండి. దేవుని హస్తం మనకే తోడుగా ఉంది. దేవుని ఆత్మ నిన్ను బలపరచును గాక, దేవుని ఆత్మ నిన్ను నిలబెట్టును గాక. దేవుని ఆత్మ పడిన చోటే
మనం విస్తరించబడదుము గాక. ఆమేన్. దేవుని వాక్యమును మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.